అంటే ఇంకోటి మీ ఇంతమంది వేరే ఏరియాలో పెట్టుకుంటే రోడ్ కొంటే మీకు వేరే ఏరియాలో పెడితే ఒకరి నుంచి ఒకరు అలవాటు సార్. ఓకే, అది కూడా వద్దండి. ఇక్కడ వద్దు సార్. మేము జడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించిన మత్స్యకార సంఘ సభ్యులము. మాకు ఇక్కడ మత్స్యకారం అంటే సంఘానికి సంబంధించిన ఎటువంటి షాపులు కానీ మత్స్యకారం సంబంధించిన ఎటువంటి షాపులు లేవు. ఉన్న షాపులను కూడా 2 సంవత్సరాలు అవుతుంది తీసేసిరు. రోడ్డు విస్తీర్ణం కొరకై తీసేసిరు. మాకు మార్కెట్ని కేటాయించి మాకు కొంచెం సహకారం అందించగలరని కోరుకుంటున్నాము. ఇంకొకటి, మేము ఇక్కడ సంఘంలో లేకుండా వేరే జిల్లాల వాళ్ళు వచ్చి మా చుట్టుపక్కలనే షాపులు పెట్టి అమ్ముకోవడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తీస్తలేరు. ఇప్పటికీ 2-3 సార్లు అవుతుంది. సార్ దగ్గరికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వచ్చి మేము చెప్తున్నాము మా సమస్యని, తీస్తలేరు. మా సమస్యని ఎట్లా అయినా సరే సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. జడ్చర్ల మున్సిపాలిటీలోని ఇప్పటి వరకు కూడా చేపల మార్కెట్ ఏర్పాటు చేయలేదు. చిన్న కుల సంఘాలకు కూడా అన్ని మార్కెట్ యార్డులు కానీ వాళ్ళ కుల సంబంధించిన ప్లేస్లు కానీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంతమంది ఉండి, ఇంత కాన్స్టిట్యూన్సీ ఇంతమంది ఉండి మాకు ఎలాంటి న్యాయం ఏ ప్రభుత్వం కూడా సమాన్యాయం జరపలేదు. దయచేసి మమ్మల్ని గుర్తించి ఇలాంటి వాళ్ళని గుర్తించి ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మంది ముదిరాజులు ఉన్నారు ఇక్కడ. అక్కడ ఒక 20 కుటుంబాలు చేపలు అమ్ముకుంటున్నారు. వాళ్ళ విధంగా కూడా వాళ్ళని పుట్టగొట్టే విధంగా ఇలా కొంతమంది వెనుక ఉండి షాపులు పెట్టిపించి వీళ్ళు వేసేది కరెక్ట్ కాదు. దయచేసి రానున్న రోజుల్లో ఇలా చేస్తే మేము వీళ్ళు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మాకు కూడా తెలుసు. దయచేసి వీళ్ళ వద్దకు ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ మాత్రం వీరాలను పెట్టి చేపించగలరు. కమిషనర్ ఏమన్నాడు? ఇప్పుడు కమిషనర్ గారు త్వరగా నోటీసులు పంపిస్తాను చెప్పారు. ఇప్పుడు నోటీసులు పంపించి వెంటనే మా చర్యలు తీసుకుంటామని చెప్పి, ఒకవేళ లేదా అంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యామని చెప్పి జడ్చర్ల మున్సిపాలిటీలోని 15-20 కుటుంబాలు చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వాళ్ళని కొట్టే విధంగా ఇతర గ్రామాల నుంచి వచ్చి చేపలు అమ్మడం జరుగుతుంది. వాళ్ళ వెనకాల ఉండి కొంతమంది నాయకులు చేపలు అమ్ముకోండి, మేము ఉంటే చూసుకుంటామని చెప్పి చేస్తూ దయచేసి ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ చేయకండి. వీళ్ళు రోజు జీవనం గడుపుకునే విధంగా బతుకుతున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేపలు అమ్ముకునే బతుకుతున్నారు. అక్కడ సింగల్గడ్డ వద్ద బ్రిడ్జి వరకు నడుస్తుంది. నడవడం వల్ల వాళ్ళకి అక్కడ చేపలు అమ్మడానికి కూడా వరకు నడవడం వల్ల ఇలా చేపలు అమ్ముకోవడం ఇలా ఇబ్బందికరంగా మారింది. దయచేసి ఆ ఫ్లైఓవర్ వరకు తొందరగా అయిపోతే వీళ్ళు చేపలు అమ్ముకుంటారు. ఇతర గ్రామస్తుల నుంచి ఇంద్రనాథ్ వద్ద ఒక షాప్ పెట్టారంట, సాగరకాన్ని అని చెప్పి షాప్ పెట్టారు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు తొందరగా ఆ షాపుకి నోటీసులు ఇచ్చి ఇక్కడ నుంచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మాకు సంఘం ఉంది. లోకల్ ఎవరు వచ్చి బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ చేపలు పెట్టడం వల్ల మాకు అసలు చేపలు ఖర్చు కావడం లేదు. మేము తెచ్చుకున్న చేపలు అన్నీ చల్లడం వెళ్తుంది. మాకు ఆయన రకరకాల చేపలు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఆ చేపల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మా ఇంట్లో గడవడానికి కష్టమవుతుంది. ఇప్పుడు ఆయన తీపిస్తే మా దంతా మేము ఏదో చేసుకుంటాం. మాకు అట్లే మాకు మార్కెట్ లేదు. అయినా ఆయన లోకల్ వాడు ఆడు వేరే ఊరు గద్వాల్ కర్నూలుకి వెళ్ళి వచ్చి మా ఊళ్ళో లోకల్లో అమ్మేది లేదు. 30 సంవత్సరాల నుండి మేము చేపలు అమ్ముతున్నాం. ఒక్క దుకాణం మీద 10 మంది మేము బతుకుతున్నాం. ఇప్పుడు సంవత్సరం నుండి మా దుకాణాలు బంద్ ఉన్నాయి. మరి ఆ నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ఆయన ఎవరు వచ్చి ఊళ్ళో అమ్మనికే? మేము గద్వాల్ పోయి అమ్మితే ఊరుకుంటారా? మా కుటుంబాలు గడపడానికి కూడా కష్టం అడుగుతలేము. ఆయన రకరకాల చేపలు తీసుకొచ్చి పెడితే ఇక్కడ రకరకాల చేపలు లేవు. మేము చిల్లర చేపలు తీసుకొచ్చి అమ్ముతున్నాం గత 30 సంవత్సరాల నుంచి. ఆయన ఇప్పుడు వచ్చి మా పక్కల చేపలు పెట్టి 30 సంవత్సరాల నుండి మేము మా పక్కల పెట్టి అమ్ముతే ఆయన మంచిగా బతుకుంటే మరి మేమేమైపోవాలి? మేము రోడ్ల పాలు కావాలి.
మాకు ప్రస్తుతానికి మా చెట్టాలు కూడా గుల్లగొట్టేసింది. మాకు కూర్చోవడానికి అమ్ముకోవడానికి కూడా మాకు ఇబ్బందే ఉంది. మళ్ళీ అది కూడా మా పక్కన తెచ్చి ఆయన షాప్ పెట్టి అమ్ముతున్నాడు.